దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 3వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఈరోజు మనల్ని ప్రేమించి దేవుడు మనతో ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటూ ఉంటాడు. కానీ నిజంగా అంత సమయం మనకుందా? అంత ఆలోచన మనకుందా? ఈ బిజీ షెడ్యూల్లో తొందరపాటు నిర్ణయాలతో పరుగులు పెట్టేస్తున్న మనము ఎటు చూసినా చిమ్మ చీకటి, ఎటు చూసినా అంధకారమే కనిపిస్తుంది. నిజంగా కొన్నిసార్లు తలదాచుకోవడానికి కూడా స్థలము ఉండని పరిస్థితులు. కారణం ఏంటి అని అంటే ఒకటే, అర్థమైతే మనం ఎందుకు ఇలా ఉంటాం అంటే కారణం లేకుండానే అన్నీ జరుగుతున్నాయా? నిజంగా కారణమును బట్టే అన్నీ జరుగుతున్నాయా? నిష్కారణంగా మరి ఎందుకు కొంతమంది మరి అన్యాయం అయిపోతున్నారు? నిజంగా దైవత్వము, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయో మనకి అర్థం కావటం లేదు కనుక తొందరపడే వాళ్ళంగా ఉంటాయి. అంటే ఒక బురదని చూస్తుంటే అది బురదే, కానీ అందులోంచి తామర పుష్పం బయటకు వచ్చినప్పుడు అదేంటి, ఈ బురదలోంచే కదా ఇది వచ్చింది, కానీ బురద లేకుండా ఎలా నిలబడింది? కనుక అది తామర పుష్పం. అలాగే ముల్లే వస్తాయి, ఆ మొక్క నిండా ముల్లే, కానీ ఆ గులాబీ పువ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత అందముగా, అంత లేతగా, అంతగా ఆకర్షణీయంగా గులాబీ పువ్వులు ఎలా పూస్తున్నాయి? అదే విధంగా మన జీవితంలో అంత అంధకారమే, గడాంధకారమే, కానీ ఆ నక్షత్రాలు ఎలాగా వెలుగునిస్తున్నాయి, ఎలాగా కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అయినా కొన్నిసార్లు చిమ్మ చీకటిలో ఆ మినుగురు పురుగులు ఎంతగా ఆ కాంతిని ఇస్తూ ఉంటాయి అంటే అదేంటి, చీకటే కదా, కానీ వెలుగు ఎలా వస్తుంది? ఆ పురుగులోంచి వస్తుందా, లేక వెలుగు ఆ పురుగులో ఉందా? పురుగులో అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా చీకటి ఉంది, కానీ చీకటి కాదు, ఆ చీకటిలోనే వెలుగు దాగి ఉంది. ఖచ్చితంగా బాధ ఉంది, కాదు, ఆ బాధలోనే దేవుడు సంతోషాన్ని పెట్టాడు. ఖచ్చితంగా నీ చుట్టూ అన్నీ ఉన్నాయి, కానీ ఆ అన్నీ ఉన్న దాంట్లోనే నిన్ను పెట్టాడు. అంటే నువ్వు అన్నీ ఉన్న దాంట్లో ఉండడం వేరే, నీలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా ఉండడం వేరే. అంటే అందరూ ఉన్నారు, కానీ కావలసిన వాళ్ళు లేనప్పుడు వ్యర్థమే కదా. అన్నీ ఉన్నా కావాలనుకున్నది లేనప్పుడు వ్యర్థమే కదా. అంటే ఈ రోజున మన జీవితాల్లో మనము కావాలనుకుంటుంది ఎన్నో ఉన్నాయి, కానీ కాలం మనకి ఇస్తుంది కొన్నే ఉన్నాయి. కనుక కాలం అనేకమైన విషయాలు మనకి ఇస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రజలు కావచ్చు, మన చుట్టూ ఉన్న అన్నీ కావచ్చు. ఈ రోజున మరి ఈ కలిసిపోయే కాలంలో, కలిసి రాని కాలంలో, లేకపోతే కాలమే మన ముందు కాళ్ళకి బంధమైపోతున్నప్పుడు ఎలా వెళ్ళాలో తెలియక సతమతమైపోతున్న మనకి నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడా? మనల్ని బట్టి ఆలోచన చేస్తున్నాడా అని అంటే, జీవితంలో ఒక రోజు వచ్చింది, యోసేపుకి తెలియదు తను యుక్త వయస్కుడయ్యాడని. తనలో అందము, ఆ వయస్సును బట్టి, ఆ దేహ దారుఢ్యాన్ని బట్టి తను అందంగా కనబడుతున్నాడని యోసేపుకి తెలియలేదు. అయితే ఫరో భార్య గుర్తించింది, యోసేపును ప్రేరేపించింది. కానీ యోసేపు ఒకటే చెప్పాడు, నేను దేవునికి విరోధంగా ఇది చేయను అంటే దుష్టత్వం నుండి యోసేపు తన హృదయాన్ని భద్రం చేసుకుని ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, అందరూ యుద్ధానికి వెళ్ళారు, దావీదుకి తెలియలేదు. యుద్ధానికి వెళ్తే బాగుండేదేమో, మామూలుగా ఉన్నాడు, మిత్తెక్కాడు. దావీదుకి తెలియలేదు తనలో వయసు ఉందని, ఆ వయసు ఆకర్షిస్తుందని. తన కన్నుల ముందు ఒక దృశ్యము కదలాడుతుంది, అంతే. దావీదు చూడటం మొదలుపెట్టాడు, మనసు వెళ్ళిపోయింది, మనిషి వెళ్ళిపోయాడు, దేవునికి విరోధంగా దిగజారిపోయాడు. దాని పర్యవసానాలు చాలా భయంకరంగా తను వెళ్ళవలసి వచ్చింది. ఆ ప్రేరేపణకు, ఆ జస్ట్ క్షణికమైన ఆకర్షణకు దావీదు పడిపోయాడు. ఒకరోజు వచ్చింది, మోషే పెద్దవాడయ్యాడు, అయితే
తన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని తన కళ్ళతో చూశాడు. అక్కడ జరిగిన కార్యాన్ని చూశాడు. ఆవేశం తట్టుకోలేకపోయాడు. కొట్టాడు. మనిషి చనిపోయాడు. ఏం చేయాలో తెలియలేదు. అయితే మౌనంగా ఉన్నాడు. మళ్ళా వెళ్ళాడు, అంటున్నాడు. మళ్ళా జరిగింది. ఈసారి ఇంకోలా జరిగింది. ప్రేరేపించబడ్డాడు. తట్టుకోలేకపోయాడు. అయితే ఈసారి తను అనుకున్న విధంగా లేదు. తన వాళ్ళే ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతకుముందు తనవాడు కానివాడు. ఈ రోజున ఇద్దరు తన వాళ్ళే. దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడని మోషే గమనించుకోలేపాడు. అన్నలారా, మీ ఇద్దరు మన వాళ్ళే కదా, ఎందుకు మీరు అన్నాడు. వెంటనే అన్యాయం చేస్తున్నవాడు అన్నాడు, వాడిని చంపావుగా, నన్ను చంపుతావా అంటే నిన్నటి దినమున చూసిన వాడు ఈ అన్యాయం చేసిన వాడే. వాడు ఐగుప్తీయుడు కనుక ఆ ఎదుటివాడిని చెప్పేశాడు, అరే నేను నీకు మేలు చేశాను కదరా, కానీ వీడిలో దుష్ట స్వభావం ఉంది. ఆ దుష్ట స్వభావంతో నింపబడిన వ్యక్తిని ఏం చేయాలో తెలియలేదు. ఫరోకి భయపడ్డాడు. మోషే పారిపోయాడు. అంటే ఒకటి, యోసేపు పారిపోయాడు పాపం నుంచి. దావీదు పారిపోలేదు, దిగజారిపోయాడు ఆ పాపమును బట్టి. మోషే పారిపోయాడు ఫరోకి జడిసి ఆ యొక్క తొందరపాటును బట్టి. మన జీవితంలో ఏమయ్యా అంటే, నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? పారిపోవడం. కష్టమైంది ఏంటో తెలుసా? ఓపికతో ఎదురు చూడడం. కారణము, ఎవరిని మార్చాలని మనం ఇష్టపడము. మనకి మనము లెక్కపు చెప్పుకోవాలి కనుక మనల్ని మనం కాపాడుకోవడానికి వాళ్ళ మాటలకి ఏడవబడకుండా, వాళ్ళ చేతలకి చెడిపోకుండా మన హృదయాన్ని కాపాడుకోవడము. అందుకనేమో కీర్తనలు ఈ విధంగా ఉంటాయి. దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు అంటే ఎందుకు కూర్చోకూడదు, ఎందుకు ఉండకూడదు? నేను మంచివాడే కాదు, నువ్వు ఏడవబడతావు. నీలో కూడా ఆ యొక్క, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నీ యొక్క మనసు వంచన చేసి నడుపును తప్పు బాటలో. ఎందుకనంటే చంచలమైన మనసు. ఆ మనసుకి కొన్ని మూడ్స్ ఉంటాయి. అన్ని వేళలా నువ్వు అలర్ట్గా ఉండలేవు. కొన్ని వేళలా పరధ్యానంగా ఉంటావు. నీవు అకస్మాత్తుగా జరిగేదే యాక్సిడెంటు, ఆ జస్ట్ క్షణంలో జరిగిపోయేదే యాక్సిడెంటు, కానీ దాని రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. అంటే దాన్ని తప్పిదము అనరు, దాన్ని తొందరపాటు అనరు, క్షణికము అంటారు. ఈ రోజున ఎంతో మంది చెరసాల్లో మగ్గిపోవడానికి కారణము క్షణికమైన ఆవేశం. ఈరోజు ఎంతో మంది హాస్పిటల్ పాలైపోవడం జస్ట్ ఆ క్షణంలో ఆ స్పీడ్ కంట్రోల్ చేయదు. జస్ట్ ఆ స్థితిలో నువ్వు కంట్రోల్లో ఉండుంటే బహుశా ఈ స్థితి రాదేమో. ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానము, దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. ఈ 17వ అధ్యాయము గెత్సెమనే తోటలో ప్రార్థన అంటారు. యేసు ప్రభువు ప్రార్థిస్తున్నాడు. తనని విశ్వసించిన వారిని, తన యందు నమ్మిక ఉంచు వారిని, ముఖ్యంగా స్నేహితులు, శిష్యుల కోసం ఏమంటున్నాడంటే, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. కనుక నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అయితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే ఇక్కడ లోకము 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 అని ఈ 17వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, John chapter 17 verses 15. మై ప్రేయర్ ఈజ్ నాట్ దట్ యు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంటే నా ప్రార్థన వారిని ఈ లోకంలో నుండి తీసుకొని వెళ్ళిపో అని నేను చేయటం లేదు, కానీ బట్ దట్ యు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. అంటే ఈ లోకంలో ఏమి ఉంది, దుష్టుడు ఉన్నాడు అని ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఎలాగా, ఏ విధముగా అర్థం చేసుకోవాలి అంటే, మనకు వెంటనే తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దేవుని మహాశక్తిని బట్టి మీరు బలము పొందుకున్నది. ఎందుకని? అపవాది తంత్రములు వేస్తాడు. అంటే ఆ తంత్రములు నీవు ఎదిరించుటకు
ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటాడు, సర్వాంగ కవచము. కారణం ఏంటంటే మనము సూటిపోటి మాటలు అంటాం, మనుషుల మాటలకి పడిపోను సుమా. ఆ మాటకి బీజం, ఆ మాటని అనిపిస్తున్న ప్రేరేపిస్తున్న శక్తి, ఆ శక్తికి నువ్వు స్థానం ఇవ్వద్దు. కానీ మాట వినేటప్పటికీ తట్టుకోలేము కదా. అంటే మనము పోరాడవలసింది శరీరాలతో కాదు, మనము గెలవవలసింది మాటల్ని కాదు, మనము చేయవలసింది ఈ లోకంలో నిజం చెప్పిన ఏమీ కాదు. ఏమయ్యా నువ్వు చేయవలసింది అంటే ఒక్కటే, నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోడు. అంటే మనం పోరాడేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకము యొక్క నాదులు, అంటే ఈ లోకాన్ని శాసించే వాళ్ళు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులు. కనుక అంటే ఎలాగ చెప్పొచ్చయ్యా అంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ, అంటే మనలో మహిమ పెట్టాడు, కానీ చుట్టూ అంధకారం పెట్టాడు. ఎప్పుడైతే ఈ లోకం అంధకారంలో ఉన్నదో చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, యెహోవా మహిమ నీలో వెలుగుగా ఉదయిస్తుంది. కనుక ఈ సువార్త ప్రకాశించకుండా, అంటే నీలో ఉన్న మంచితనము ఈ లోకము గుర్తించదు కనుక, ఆ వాక్యములో జీవము నేను, ఆ జీవము లోకమునకు వెలుగైనది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించుకున్నది. కనుక ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేతలకు గుడితను. అంటే దేవుడు అంధకారములో నుంచి వెలుగు ప్రకాశించును గాక అని యేసు క్రీస్తు మన హృదయములలో ఆయన మహిమ ఉండాలని కోరుచున్నాడు. ఎప్పుడైతే ఆయన మహిమ ఈ మంటి ఘటములలో ఉంటుందో, ఎలా ఉంటుంది ఇందాక అనుకున్నాం కదా, అది నీ హృదయంలో. ఎలాగా? ఆయన మాటల్ని నువ్వు ఆలకించాలి, ఆయన వాక్యమునకు నీవు చెవియగల. ఏంటి? చెడ్డవారిని చూచి వ్యసన పడకము, వారి మాటలకు నీవు ప్రత్యుత్తరం ఇవ్వకము, కీడుకు కీడు కానీ. ఆ యొక్క అంటే ఒక్క మాటలో ఏ రోజున కూడా నీవు కీడును బట్టి కాక మేలును బట్టి, దుఃఖాన్ని బట్టి కాక సంతోషాన్ని బట్టి, శాపాన్ని బట్టి కాక వినయాన్ని బట్టి, అంటే నీ కన్నుల ఎదుటి నుండి నీ హృదయమును ఎప్పుడైతే భద్రముగా కాపాడుకుంటావు, ఈ యొక్క నీ దేహానికి ఆరోగ్యము, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కనుక నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి అంటే నీ పెదవులకి మాటలు, మూర్ఖపు మాటలు రాకూడదు, కుటిలమైన మాటలు రాకూడదు. కారణము సాత్వికమైన నాలుక జీవవృక్షం. కనుక నీ కన్నులు ఇటు అటు చూడకుండా, నీ కనురెప్పల ముందు నీవు ఏ విధముగా సూటిగా చూడగలుగుతావు? నీవు నడుచు మార్గమును ఆయన సరళం చేస్తాడు. అప్పుడు నీ మార్గము స్థిరమవుతుంది. కారణం నీవు కుడి తట్టైనా ఎడమ తట్టైనా కీడునకు నీవు దూరముగా ఉన్నదు. అంటే దుష్టుడు అంటే ఎవరు? ఇటు అటు తిరుగుతూ వస్తున్నవాడు. ఏ రోజున అయితే ఇటు అటు తిరుగుతున్న వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు, నిన్ను ఈడుస్తారు. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము, ప్రాణము తీయుటకై, నిర్దోషిని పట్టుకున్నటకై. కనుక పాతాళము మనుషులను మింగివేయినట్లు వారు జీవంతోనే. అంటే ఏ రోజునైతే నీ ఇల్లు దోపుడు సొమ్ముతో కానీ, ఏ రోజునైతే నీ కన్ను ఎప్పుడు కన్నీటి ఊటగా ఉండాలి కానీ, నీ పాదములు కీడు చేయుటకు దూరంగా ఉండాలి కానీ, నీ హృదయము నరహత్య చేయకుండా దూరంగా ఉండాలి కానీ, అంటే 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 ఎలాగా? ఇలాగ మనము వాక్యం నేర్చుకుంటూ పోతే మొట్టమొదట ఇద్దరి దగ్గరికి మనం వెళ్తే, నెంబర్ 1 యేసయ్యతో మొదలు పెట్టుకుంటే, యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న మరుక్షణము ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ అపవాది చేత శోధింపబడాలి. అంటే ఏ రోజున అయితే అపవాది శోధకుడు వచ్చాడో, ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నాడు, కానీ ఆకలి వేళ. ఆ సెట్ టైం ముగిసిన మరుక్షణము ఆయనకి ఆకలి వేసింది. అప్పుడు అతని యొద్దకు వచ్చి మొట్టమొదట, నీవు రాళ్ళు రొట్టెగినట్లు అని చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలిగే దాన్ని చేయమండమే ప్రేరణ. కానీ నువ్వు నీ చుట్టూ బిర్యానీలు ఉన్నా ఉపవాసం ఉండాలనుకున్నావు, నువ్వు బిర్యానీని లక్ష్య పెట్టకూడదు, నీవు తీసుకున్న నిర్ణయాన్ని లక్ష్య పెట్టేవాడిగా ఉన్నావు. ఏ రోజునైతే నీవు నిర్ణయం నీ హృదయాన్ని బట్టి కానీ, నీ బయట ఉన్న స్థితిగతులను బట్టి కాదు,
నీ ప్రతి పరిస్థితిని బట్టి కాదు, పరిసరాలను బట్టి. అందుకు ఆయన రొట్టె వలన కాదు, దేవుని నొట్టె. అంటే తను ఉపవాసం ఉన్న కారణం ఏంటి తెలుసా? 40 దినములు పూర్తయిపోయినాయి, తను తినగలడు. కానీ దేవుడు ఇవ్వనివ్వు, నాకు ఆకలేస్తుంది, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ధరించుకుందాం. చాలా విషయాల్లో మనం కృంగిపోవడానికి కారణం ఏంటంటే మనకు అవసరం, ఆహారం అవసరం, కానీ ఆ సమయానికి దొరకదు, ఆలస్యమే చురుకుతాడు. ఆ మీన్ టైంలో శోధకుడు వస్తాడు. ఎంత కలవర పెడతాడు తెలుసా? నీ నోటి మాట జారకూడదు, నీవు తొందరపడకూడదు, నిన్ను నీవు తాకట్టు పెట్టుకోకూడదు, నీవు దిగజారిపోకూడదు, నీవు నమ్మిన సిద్ధాంతం కోసం నీవు కట్టుబడి ఉండాలి. కారణం ఏంటంటే పరిస్థితులను బట్టి చుట్టూరు కూడా అంధకారం కమ్ముతుంది. కనుక దేవుని నుండి మాట వచ్చు వరకు నువ్వు నిలబడాలి. ఇక రెండవది, అపవాది పరిశుద్ధ పట్టణంలోకి తోడుకుని పోయి శిఖరమున నిలవబెట్టి క్రిందకి దూకు, దేవుని దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, నీ పాదమునకు గాయము తెగలనివ్వదు. కరెక్టే, అది అలాగే రాయబడి ఉన్నది. కానీ నీ దేవుని శోధించు. అవును, నీ దేవుడు అన్నీ చేస్తాడు, చేయగలడు. కానీ అవి పరిస్థితుల మూలంగా నీ మీద మోపబడాలి, కానీ నీవు పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోయి 2 పాయలు అవ్వమని మోషే చెప్పరా? ఎర్ర సముద్రం తట్టు నీ చెయ్యి చాపు అన్నాడు. అది 2 పాయలు అయ్యాకే ప్రజలు వెళ్ళారు. అయితే యోర్దాను నది కోసం యెహోషువకి ఎలా చెప్పబడాలి? మీరు యోర్దాను నది ఎప్పుడైతే మందసును మోస్తున్న ఆ లేవీయుల పాదములు తాకిన మరుక్షణము యోర్దాను నది మీకు దారిని ఇస్తుంది. ఇద్దరికి ఒకటే మనం. అంటే అన్ని పరిస్థితులు ఒక్కలా ఉండవు. కాలాన్ని బట్టి అక్కడ నీవు చేయవలసింది ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. ఇక మిగిలింది మనం చూసినప్పుడు, ఒక ఎత్తైన కొండపైకి తీసుకుని వచ్చి వాటి మహిమను నేను నీకు ఇస్తాను, నాకు నమస్కారం అంటే లోబడు. సతన, నన్ను ఎదురించిపో, ఎందుకంటే నీ దేవుడైన యెహోవాకు మొక్కి. ఇక్కడ యేసయ్యను చూసాం కదా, అదే అరణ్యంలో, అదే తోటలో, 2 తోటలు. ఒకటి యేసయ్య శోధించబడిన తోట పరిచర్యకి ముందు, రెండవది యేసు ప్రభు సిలువ వేయబడటకు ముందు గెత్సెమనే తోట. అయితే ఏదేను తోట మనం చూసినప్పుడు అవ్వమ్మ దగ్గరికి శోధకుడు వచ్చాడు, చక్కగా ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకి ఇది నిజమా కన్ఫ్యూజ్ చేస్తారు ఒప్పించడానికి. ఎప్పుడైతే కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో తెలుసా? ఆ యొక్క పండు ఎలా కనిపించింది అంటే, ఆ ప్రేరేపణకి, ఆ అడ్వర్టైజ్మెంట్కి మీరు చావనే చావరు, దేవతల వలె ఉంటారు. కనుక ఆ స్త్రీ ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకాన్ని ఇస్తుంది అని చెప్పి తను నిర్ణయం తీసుకుంది. ఆ యొక్క ప్రేరేపణకు లోబడింది. అంటే యాకోబు పత్రిక ఏం చెప్తాడంటే, ఎవ్వరూ కూడా పాపాత్ముడు లేడు, శోధనను జయించేవాడు ధన్యుడు. ఎలాగా అతడు శోధనకు ఎప్పుడైతే నిలబడతాడో ప్రభువు ఇచ్చే జీవ కిరీటము పొందుకుంటాడు. అంటే దేవుడు కీడు విషయమై కీడు చేయడానికి పరీక్ష పెట్టాడు, కానీ ఎవరైనా ఆ పరీక్షలో దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడని అనకూడదు. కానీ దురాశ ఏమిటి? దురాశ. మనం దేనికి వచ్చాం, మనం ఏం చేయడానికి వచ్చాం, కానీ ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే ఈ దురాశ గర్భము ధరించి పాపమును కంటుందో, పాపము పరిపక్వమై మరణమును కంటుంది. కనుక శ్రేష్టమైన ప్రతి ఏవి, సంపూర్ణమైన ప్రతి వరము అంటే గిఫ్ట్ పర సంబంధమైనది. జ్యోతిర్మయుడు అంటే ఫాదర్ ఆఫ్ ల్యాంప్స్, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు స్థిరత్వం ఉంది, ఆయన యందు ఎటువంటి తొందరపాటు లేదు అని చెబుతూ, ఏ రోజున అయితే మనము ఆ విధముగా శ్రద్ధ కలిగి ఉంటాము. పేతురుతో యేసయ్య చెప్తున్నాడు కదా, పేతురు, సిమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను, కానీ నీ నమ్మకము తప్పిపోతుంది. అంటే నమ్ముట నీ వల్ల, అంటే నీ నమ్మకాన్ని కొట్టివేసేదే ప్రేరేపణ, నీ నమ్మకం మీద రాళ్ళు చల్లేదే ప్రేరేపణ, నీ నమ్మకం మీద బురద చల్లేదే ప్రేరేపణ, నీ వ్యక్తిత్వాన్ని, నీ సహనాన్ని, నీ మంచితనాన్ని, నీ గుణానికి పరీక్ష పెట్టేదే శోధన. ఏ రోజునైతే నీ గుణానికి పరీక్ష పెట్టబడుతుందని, నీ సహనాన్ని పరీక్ష పెట్టబడుతుందని, కనుక
నీ మనసు తిరిగిన తర్వాత, అంటే నీ మనస్సు మీద, నీ మైండ్ సెన్సెస్ మీద కొట్టబడుతుంది. యేసయ్య చెప్తున్నాడు కదా, లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, మీకు సమాధానం ఇస్తాను. అంటే సమాధానం ఇచ్చేవాడు దేవుడు, దుష్టునికి అంగీకారం ఇచ్చేవాడు కూడా దేవుడే. అంటే దుష్టత్వము నుంచి కాపాడమంటున్నాడు. దుష్టుడికి నీ మీద దాడి చేయడానికి, యోగుకి దాడి చేయమని దుష్టునికి అవకాశం ఇచ్చాడు కదా, మోషేని దాడి చేయమని దుష్టునికి అవకాశం ఇచ్చాడు కదా. మరి ఎన్నిసార్లు దుష్టుడు ఖచ్చితంగా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే కదా అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఈ రోజున పౌలు అంటాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి ఏమి ఎడబాపుతుంది? శ్రమన, బాధన, హింసన, కరువున, వస్త్రహీనతన, ఉపద్రవాన్న, కట్టున, ఇవన్నీ కూడా జరగనీయండి. ఏంటంటే నిన్ను గూర్చి దినమెల్లా వధించబడుచును, వధకు సిద్ధమైన గొర్రెలము. కాబట్టి మాకు విజయాన్ని ఇస్తావు. దేనిలో? మరణంలోన, జీవంలోన, దేవదూతల, ప్రధానుల, ఉన్నవారాము, అధికారుల, ఎత్తాలుగా, మరి దేనిలోనైనా కూడా క్రీస్తు ప్రేమయందు మనం నిలకడగా ఉండడమే, క్రీస్తు ప్రేమని అర్థం చేసుకోవడమే. ఏ రోజునైతే మనము అర్థం చేసుకోగలుగుతామో, ఆ పరమార్థాన్ని గ్రహించగలుగుతామో, ఏ రోజైతే మనము సహనం కలిగి ఉంటామో, ఆ వివేచన కలిగి ఉంటామో, లోకాన్ని, లోక ఆశలను, లోక ఇచ్చలను కాదు, లోకేశుని, లోకనాథుని కాదు, పరలోకమెందున్న దేవుడే ఈ భూమి ఆకాశములను సృజించాడని. ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు సమస్తమును అనుగ్రహించగలడని, తన కుమారుణ్ణి మన కొరకు సిలువ వేసి ప్రాణాన్ని పెట్టిన ప్రేమ మించిన ప్రేమ లేదని ఏ రోజునైతే మనము గమనించగలుగుతామో, సమస్తము సాక్ష్యం. ఆ ప్రేమకి ఏమి ఇవ్వగలము? ఈ రోజునైనా దేవుని ప్రేమని అర్థం చేసుకుందాం, గ్రహించుదాం. శోధన అంటే ఎవడో వచ్చి నిన్ను తిడుతూ ఉంటాడు, ఎందుకు తిడుతున్నాడో అర్థం కాదు, ఏమంటున్నాడో అర్థం కాదు. కన్నీటితో ఉండాలా, ప్రార్థించుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. నీ కనికరమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ చిత్తమును బట్టి, నీవిస్తున్న సమాధానమును బట్టి మేము అనుగ్రహిస్తున్నాయినా. నీవు కార్యము చేయకపోతే మేమేమి చేయలేమని, నువ్వు కృప చూపించకపోతే మేమేమి చేయలేమని, సహాయం చేసే దేవుడు నీవని, మేలు చేసే దేవుడు నీవని, దుష్టత్వం నుంచి వీరిని రక్షించమని, చెడ్డ మాటలు పలకకుండా వీరి పెదవులను పాడు, కుటుంబమైన మాటలు కాకుండా నాలుకని కాపాడి ఆత్మని జీవమును యేసునామములో దీవిస్తున్నాము. ఆమేన్. God bless you all.